టేస్టీ చుక్క కూర చికెన్ని మరి తయారు చేసేసుకుందామా. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి? అలాగే ఏం చేస్తున్నారు కర్రీ? ఇప్పుడు ఈరోజు లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేనైతే లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారా? చుక్క కూర చికెన్ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. చికెన్లో ప్రోటీన్, చుక్క కూరలో ఉన్న మినరల్స్, విటమిన్స్, అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా అందుతాయి కదా. మరి చుక్క కూర చికెన్లో ఉన్న అన్ని మినరల్స్ మనకు అందాలంటే ఇలా తయారు చేసేసుకుందాం. చికెన్లో వేసుకొని 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే 2 కట్టలు చుక్క కూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇవి రెండును నీట్గా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. మరి చుక్క కూర చికెన్ కర్రీ స్టవ్ వెలిగించుకున్నాను. ఒక పాన్ తీసుకున్నాను. ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. 2 చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కోసుకున్నామా. అలాగే 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఉల్లిపాయలని. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫుల్గా 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కలిపేసుకుందాం బాగా. అల్లం వెల్లుల్లి వేగిందండి, మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని మనం వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. ఒక నిమిషం చికెన్ని మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టి, ఫ్లేమ్ సిమ్లో పెట్టి అలా మగ్గనిద్దాం. 1 నిమిషం అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్స్ కారం. కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. మళ్ళీ కావాల్సిన వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. మనం ఉప్పు కారాలు చికెన్కి పట్టేలాగా ఇలాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గిందామండి చికెన్ని. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుందాం. తీసి చూద్దామండి. 2 నిమిషాలు పైన అయిపోయింది. ఇదిగో మగ్గిపోయింది బాగా చికెన్. ఈ టైంలో మనం ఒక చిన్న సైజు టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకుని టమాటా కూడా వేసుకుంటే మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఆ చుక్క కూర పులుపుకి అలాగే టమాటాలో ఉన్న పులుపుకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకుందామండి. మరీ ఎక్కువ వద్దు. పోసుకొని మనం ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి కూర చూసుకుందామండి. 10 నిమిషాలు పైన అయిపోయింది. అది నీళ్ళు కూడా దగ్గరికి అయిపోయినాయి. ఈ టైంలో మనం కడిగి పెట్టి శుభ్రం చేసుకున్నాం కదా చుక్క కూరని మనం వేసేసుకుందామండి. ఇలా కాడలు కూడా చిన్న చిన్న కాడలతో వేసుకుంటే మంచిగా అది కాడలు కూడా మగ్గిపోతాయి ఇందులో. కాబట్టి మనం చిన్న చిన్న కాడలైనా, పెద్ద కాళ్ళు అయితే వేసుకోకండి. చిన్న కాళ్ళు వేసుకున్నామంటే కోసుకొని మనకి కర్రీలో మగ్గిపోతాయి. ఇలా మనం ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే దగ్గరికి అయిపోతుందండి కూర. చికెను ఉడికిపోయింది చూడండి. ఇదిగో పట్టుకుంటే ఇదిగో ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే మసాలాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూను, యాలకులు 2, లవంగాయలు 2, చిన్న చెక్క వేపేసుకొని పొడి చేసుకుని ఇదిగో వేసేసుకుందాం. ఇందులో గరం మసాలా వేసేసుకున్నాం కదా. మంచిగా కలిపేసుకుందాం. ఇలాగా మొక్కలకు పట్టేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కాళ్ళతో సహా కోసేసుకొని అది కూడా మనం వేసేసుకొని 1 నిమిషం ఉంచాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పట్టాక చికెన్కి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన చికెన్ చుక్క కూర అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. దగ్గర నుంచి చూపిస్తున్నాను.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందని వేసుకున్నాం చుక్కకూర చికెన్. చూడండి, చూసారా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. మరి టేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే రైస్ చేసుకొని వేడివేడిగా తింటాను. మీకు చూపిద్దామని కర్రీ చేస్తానండి ముందే. టేస్టింగ్ టైం మరి టేస్ట్ చేయట్లేదు. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.